కూడా రెక్టిఫై చేసేసి రైతులకి ఇవన్నీ కూడా 1 by 1 క్లియర్ చేయాలని చెప్పి నా దగ్గరికి మన రైతు సోదరులు రావడం, నేను అది కూడా సబ్ కలెక్టర్ గారికి ఎస్డిసి గారికి కూడా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఇవి ఇమీడియట్గా క్లియర్ చేసి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ వాళ్ళకి అందే విధంగా చేయాలని చెప్పి సబ్ కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన గ్రామానికి రావడం జరిగింది. మీరు అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్న కొంతమంది ఆ రోజుల్లో పాత రోజుల్లో మన పెద్దలు కూడా సేలీడ్ చేసుకోవాలని వాళ్ళకి కూడా తెలియక కొంతమంది అగ్రిమెంట్లతో, కొంతమంది ఓన్లీ ఒక పేపర్ మీద కూడా రాయించుకున్న పరిస్థితి. అవన్నీ కూడా పొజిషన్లో ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఉండే అధికారులు కూడా ఉన్నారు, పొజిషన్లో వ్యవసాయదారులకి ఆ పొజిషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హక్కు కల్పించి వాళ్ళకి అమౌంట్ వచ్చే విధంగా మీరు కూడా అధికారులు కూడా సహకరించాలని చెప్పి ప్రభుత్వానికి కూడా మళ్ళా రైతులు వాళ్ళకి ఏదో 50 సెంట్లు 60 సెంట్లు చిన్న రైతుల గ్రామాలన్నీ కూడా ఇవి పోతే వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది కాబట్టి కంపల్సరీగా మనం కూడా పాజిటివ్ ఆలోచనతో వాళ్ళని కూడా ఆ బెనిఫిషరీస్ లిస్టులోకి తీసుకొచ్చి మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తారని చెప్పి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు. దానికి మీరు ఎవరైతే గ్రీవెన్స్ ఎవరైతే పొలాలుండి ప్రభుత్వం నుంచి మీకు సహాయ సహకారాలు అందలేదో వాళ్ళందరూ కూడా గ్రీవెన్స్ రూపంలో ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మీరు ఇచ్చేస్తే అవి కలెక్టర్ గారితో డిస్కషన్ చేసి సాధ్యమైనంత వరకు మీకు గవర్నమెంట్ నుంచి సహాయ సహకారాలు అందేదానికోసమే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, రైతు సోదరులకు కూడా ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకున్న ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక పోర్టు వచ్చిన తర్వాత ఈ ప్రాంతాన్ని పారిశ్రామిక అభివృద్ధి చేయాలని చెప్పి ఈ రాష్ట్రానికి పారిశ్రామిక అభివృద్ధితో పాటు యువతకి ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి ముందుకు పోతున్నాడు. దానికి కూడా మీరు అందరూ కూడా ఎంతో మంచి మనసుతో ఈ ల్యాండ్ అక్విజిషన్ స్కీమ్ గత ప్రభుత్వం 16 లక్షలు ఇస్తే తర్వాత ముఖ్యమంత్రి గారికి మన నాయకులు రిక్వెస్ట్ మేము కూడా కలెక్టర్ గారు కూడా తీసుకెళ్ళి 20 లక్షలు చేశాం. ఇవి కూడా ఎక్కువనే నేను అనడం లేదు, కానీ ఈ ప్రాంతం పారిశ్రామిక అభివృద్ధి చేసేటప్పుడు మనం కూడా కొంత కోల్పోవాల్సి వస్తుంది. వీటిలో ఎవరూ కాదనే పరిస్థితి కాదని చెప్పి మీరందరూ కూడా ప్రభుత్వానికి సహకరిస్తున్నందుకు మీ అందరికీ చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీ గ్రీవెన్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈరోజు 1 by 1 అందరూ కూడా సబ్ కలెక్టర్ గారికి ఇస్తే దీన్ని తొందరగా పరిష్కారం చేసి మీకు కూడా అమౌంట్ వచ్చే విధంగా సహాయ సహకారాలు అందిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.